గురువుగారు, ఈ విషయం తెలిస్తే మీరు కంపల్సరీ షాక్ అవుతారండి. నాకు కూడా తెలియగానే ముందు నేను కూడా ఆశ్చర్యపోయాను, తర్వాత ఆనందపడ్డాను. పల్లెటూరులో పెట్రోల్ బంక్ పెట్టారు గురువుగారు, అది కూడా మా చాగల్ మండలంలోనే. తెలియగానే బాగా ధైర్యం చేశారు, రిస్క్ చేశారు అనిపించింది. కానీ రిస్క్ చేయకపోతే రస్కులు కూడా మనం కొనుక్కోలేం గురువుగారు. ఒక్క ఊరిని కాదు గురువుగారు, పక్క పక్కనే ఉండే 6 ఊర్లను బేస్ చేసుకుని పెట్రోల్ బంక్ మొదలెట్టారు. మొత్తం అన్ని క్లియర్ గా చెప్తాను చూడండి. ముందుగా మీరు చంద్రవరం నుంచి మార్కున్పాడు రండి. మార్కున్పాడు ఊరు ఎంట్రన్స్ దాటగానే మీకు ఈ బంక్ తగిలేదు. ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మార్కండేయ ఎనర్జీ స్టేషన్ అని ఉంటది. ఈ బంక్ ముఖ్యంగా మార్కున్పాడులో ఉంది కాబట్టి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటది. తర్వాత అటు దారవరం, ఇటు కుంకుడుమెల్లి, చంద్రవరం, మల్లవరం, మా ఊరు గౌరుపల్లి అన్ని కూడా ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటాయి. ఈ బంకు ఓనర్ గారు నేను కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, పలానా మార్కున్పాడు ఇండియన్ ఆయిల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తే క్వాలిటీ క్వాంటిటీ రెండు కరెక్ట్ గా ఉంటాయరా అన్న నమ్మకం మాకు కావాలి. ఆ నమ్మకం రావడం కోసం క్వాలిటీ విషయంలో గానీ క్వాంటిటీ విషయంలో గానీ ఎంతో దగ్గరుండి మానిటరింగ్ చేసుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ బంకు లోకల్ గా ఉండే రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దమ్ము చేసే ట్రాక్టర్ లో ఆయిల్ కోసం చాగళ్ళు, కొవ్వూరు, నిడదలేని టిన్నులతో తెచ్చుకునేవారు. ఇంకా కష్టాలు ఏముండవు, దగ్గరలో ఉన్న మార్కున్పాడు బంక్ లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. లోకల్లో ఉండే ఆటోలకి, కార్లకి, బైకులకి అందరికీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇవాళ ఆగస్టు 18 గురువు గారు, ఈ వాటర్ నుంచి పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వచ్చింది ఈ బంకు. నుంచి ఎవరైనా ఎప్పుడైనా వెళ్లి ఈ బంక్ లో ఆయిల్ కొట్టించుకోవచ్చు మొహమాటం లేకుండా. ఆయిల్ లో కల్తీ జరిగిందని గానీ, పెట్రోల్ తక్కువ వస్తుంది అనే మాట గానీ మేము ఎప్పటికీ ఆ మాటలు వినపడనివ్వం అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఓనర్ గారు. దయచేసి మార్కున్పాడు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఈ వీడియోని షేర్ చేసి అందరికీ తెలియజేయండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉంటాను గురువు గారు.